వృక్షమునకు వేలాడుతున్న 7 ఇనుప ఒట్లను ఒకే వేటున ఖండించి కొలను నీటి నుండి పైకి వచ్చడి సోలముపై ఆత్మార్పణమునర్చిన వీరుని ఈ దేవి తిరిగి బ్రతికించి మహారాజ్య పదవులు ఇవ్వగలదు. అతడు ఈ ప్రాంతమున మహానగర నిర్మాణమునర్పగలడు. దేవి, నీవు కోరిన ప్రకారము ఈ ప్రాంతంలో మహానగరం ఏర్పడగలదు. చక్రవర్తివై వర్తిల్లు. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. సోదరా, అంబ ఆశీస్సులతో మన ఆశయం ఫలించింది. ఉత్కృష్టమైన విజయములను సాధించగల రాజధాని నిర్మాణం జరగగలదు. అవును, ఆ నగరం ఉజ్జయిని పేరుతో విరసిల్లగలదు. మాత ఇంద్ర సారథి మాతలి సుస్వాగతం. విక్రమార్క మహారాజా, పూర్వశీరంభల నాట్యాన్ని తిలకించిన నాడు మీరిచ్చిన తీర్పుకు మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకము నాడు పరమేశ్వరుడు మహేంద్రునికిచ్చిన ఈ పవిత్ర సింహపీఠం మీకివ్వబడింది. మా అందరకు నేత్రోత్సవంగా ఈ భద్రపీఠం మీరు అధిష్ఠించండి మహారాజా. శ్రీమచ్చతుసముద్ర ముద్రితాఖండ భూమండలాధిపోత్తం సగర్వ నిర్వాపణ 32 సాలభంజికా భాసమాన సింహాసనాసీన భూమండలాఖండల శ్రీ 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 విక్రమార్క మహీపాల జై భవ విజయీ భవ. ఎవరు? నేనొక పేద విప్రుని మీ నగరంలోని ఆగటి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా? ఏమిటి? మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్ర్య బాధ? మహామంత్రి, తక్షణమే వీరికి 1000 తోరణములు ఇప్పించండి. ఎవరక్కడ? మహారాజా, నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను. విప్రోత్తమ, ఏమిటి? తమ శౌర్య ప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలించే మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది? విప్రపుంగవ, మీలాంటి మహనీయులు నివసించే ఈ రాజ్యానికి నేను ఏలికనేందుకు ఎంతటి బాధ్యత. అర్థమైంది. మా విజయ పరంపరలకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించిన వారు చెమటోడ్చి శ్రమించే కష్టజీవులు. నిజమే, ఇది మా కష్టార్జిత ధనం కాదు, ఇది ప్రజాధనం. మహాత్మా, 2 ఘడియలు వ్యవధి ఇవ్వండి. సామాన్య పౌరునిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి సమకర్పిస్తాను. ప్రభు, ఆ 2 ఘడియలు నన్ను మహారాజుగా నియమించండి. విదూషక, అలాగే నీ పరిపాలన చూచి వినోదిస్తాను. కాదు, విచారిస్తాను. నా ప్రభుత్వంలో కష్టపడి చెమటొట్టి ధనం సంపాదించదలించిన మీ వంటి వాళ్లకు ఏ ఉద్యోగం లభించకుండా శాసనం చేస్తాను. అప్పుడు మీరు ఎలా ధనం సంపాదిస్తారో నేను చూస్తాను. నీ పరిపాలన ప్రారంభించవచ్చు. సాహసిమిత్రునాథి సత్తుల సంపన్నుడైన ఓ విక్రమార్క మహారాజా. దేవేంద్ర, ఇంతటి ధర్మమూర్తివైన నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంతకాలం ఈ పవిత్ర పీఠం అధిష్ఠించగల అర్హత నీకు తప్ప మరెవరికీ లేదు. నీ పరిపాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. 1000 సంవత్సరములు ఈ భద్రపీఠం మీద వెలుగొందు దీవెన ఇస్తున్నాను. తమ ఆశీస్సులు. ధర్మదేవత మిమ్మల్ని వరించి కృతార్థత చెందింది మహారాజా. అధిష్ఠించండి. విక్రమార్క మహారాజా, మీ పరిపాలనలో ధర్మం 1000 ఏళ్లు వర్ధిల్లాలి. అన్నగారు,
ఇంతటి మహదానంద తరుణంలో ఏదో ఆలోచన నిమగ్నులై ఉన్నారు. భట్టి, నువ్వు లేని నిస్సారమైన 1000 ఏండ్ల జీవితం ఎలా గడపగలను? మరణంతో మీ సేవా భాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భాగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా? భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తాను. ఆశీర్వదించండి. అవశ్యం. భద్రకాళి నిన్ను అనుగ్రహించుగాక. వెళ్ళి విజయహారతి అందుకోండి. దేవి, నా అర్థాంగ లక్ష్మి, నా విజయంలో నీకు భాగం. కుమార, సుధాకర్, నీ చిన్నారి చేతులతో అమ్మకు నాన్నకు హారతి నాయన. అమ్మకు నాన్నకు ఒకే హారతి. మామయ్య, మహామంత్రి, మనం శీఘ్రంగా కదలాలి. అన్నగారు ఆ మణిమయ సింహాసనం అధిష్ఠించడానికి ఎన్నో ఏర్పాటు చేయాలి. అవును మహారాజ్, మీ విజయానికి మేము పరవశించిపోతున్నాం. మా ఆనందానికి అవధులు లేవు. దేవి, సోదరా, దేనికి నిరుత్సాహం? భద్రకాళి సాక్షాత్కరించలేదా? అన్నగారు, మీ ఆశీస్సులతో వెళ్ళిన నాకు దేవి దర్శనం కాకుండా ఉంటుందా? మరి ఈ విచారం దేనికి? సోదరా, సంకోచించ చెప్పు. సాహస వితరణాది సద్గుణ పూర్ణుడైన రాజును తెచ్చి అతని శిరస్సు తనకు బలి ఇవ్వమన్నది. అప్పుడు నే కోరిన వరం ప్రసాదిస్తాను. అంతటి మహనీయుడు ఈ లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఒక్కడున్నాడు. ఎవరతను? సోదరా, చెప్పు సోదరా, చెప్పు. మరెవరో కాదు, నా సోదరుడు విక్రమార్కమ. నేనా? ఆ జగన్మాత కోరిన సుగుణములు నాకున్నవా? ఆ తల్లికి శిరస్సు అర్పించే అర్హత నాకున్నదా? అందుకు సందేహం లేదు. కానీ సోదరా, మిమ్మల్ని కోల్పోయిన తరువాత బహుకాలం జీవించే దీవెన నాకెందుకు అనగారు? అలా అనకు సోదరా. నా వల్ల నీ కార్యసాధన జరగగలదనే నమ్మకం నీకున్నప్పుడు ఆ తల్లికి శిరస్సు అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు, నీ శిరస్సు అర్పిస్తారా? వద్దు ప్రభు, ఇంత సాహసానికి పోనకండి. దేవి, భద్రకాళి మన ఇలవేంటి. ఆమె కోరికను నిరాకరించటం అపచారం. బ్రతుకు మీద తీపితో భద్రకాళికి అపచారం చేసి సుఖాన్ని పొందగలమా? ఇది ఈశ్వరి ఆజ్ఞ, అనుల్లంఘనీయం. సోదరా, పద. అన్న, నా వల్ల కాదు. సోదరా, సందేహించదు. ఆ తల్లి ఆజ్ఞను శిరస్సు వహించు. కుమారా, సంతోషం. నీకు 2000 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తున్నాను. నీ మాట నమ్మమంటావా తల్లి? భట్టి, నా మాటనే పరిహసిస్తున్నావా? మరి ఏమిటమ్మా ఇది? మహేంద్రుడి మహారాజుకు 1000 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చి 2 నాళ్లు కాలేదు. ఇప్పుడు నా చేత ఖండింపబడ్డాడు. ఇక నీ దీవెన కూడా ఇంతే కదా? భట్టి, నీ చమత్కార భాషణకు మెచ్చాను. నా దీవెన తప్పదు. నీ సోదరుడు తిరిగి జీవించగలడు. ఇంద్రుని వరము తప్పదు. అన్నా, ఆ తల్లి నాకు 2000 సంవత్సరముల జీవనం ప్రసాదించింది. మీరు 2000 సంవత్సరములు జీవించగలరు. అదేలా సాధ్యం? సాలభంజికల పీఠం మీద కూర్చుని 1000 సంవత్సరములు పరిపాలన చేయగలరని కదా మహేంద్రుడిచ్చినవారు. అవును, సంవత్సరంలో మీరు 6 మాసములే ఆ పీఠం మీద కూర్చుంటే. భట్టి, నీ మేధాశక్తి అద్భుతం. సంవత్సరములు 6 మాసముల కాలము దేశ పర్యటనము చేయగలం. ప్రజల కష్టనిష్ఠురములు, ప్రపంచ విశేషములు తెలుసుకునవచ్చు. ప్రజాక్షేమం కోరే ప్రభు, అది మీకు అలంకారం. అంతా జగన్మాత అనుగ్రహం. లోకమోహిని, ఈనాడు నా రాక ఆలస్యమైనదా? ఆలస్యమైనా వచ్చావు. మణిమంజరి, గంధర్వ స్త్రీవై ఉండి భూలోక వీరుణ్ణి వివాహమాడదలిచి శివుణ్ణి పూజిస్తున్నావు కదా.
ఇంకను శివానుగ్రహం కలగలేదా? శక్తి ద్వీపంలోని శివాలయం వద్ద ఘంటాసురుడనే రాక్షసుడున్నాడు. వాడిని సంహరించిన త్రిలోక పూజ్యుడికే నా తండ్రి నన్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. భూలోకంలో అంతటి మహావీరుడు ఉన్నాడా? లేకే, ఇదిగో ఈ చిత్రం చూడు. చిత్రంలోని స్త్రీ హృదయాన్ని ఆకర్షించి ఈ వీరుడెవరే? ఉజ్జయిని పాలించే విక్రమార్క మహారాజు ఒకనాడు ఇంద్ర సభలో రంభా ఓరస్ వివాదం తీర్చి ఇంద్రుడి చేత సన్మానించబడ్డాడు. అప్పుడే ఈ నవమన్మధుణ్ణి చూసి వరించాను. నీ ప్రాణసఖిని కదా చెల్లి, నీ అదృష్టంలో నాకు భాగం ఇస్తావా? ఇరువురు ఈ వీరుడినే వివాహం ఆడే ఒప్పందం చేసుకుందాం. స్వయంవరానికి ఆహ్వానించి నువ్వు ఇతన్ని వరించు. ఆ తర్వాత నా సంగతి చెప్పి శివాలయానికి తీసుకురా. ఈ నియమానికి ఒప్పుకుంటే అలాగే రేపే స్వయంవరం ప్రకటించమని మా నాన్నగారితో చెప్తాను. మరుసటి కలయికలో మన కోరికలు ఫలించాలి. విక్రమార్క మహారాజా, నేనే భేతాళుడను. ఈ దొంగ సన్యాసిని వధించు, నేను నీకు వశమవుతాను. మహారాజా, దేవికి సాష్టాంగ ప్రణామం చేయి. అది ఎలాగో నాకు తెలియదు. మణిసిద్ధులు మీరే చేసి చూపించండి. అలాగే. క్లీం బళా క్లీం. విక్రమార్క మహారాజా, నేను నీకు వశమైనాను. మంచిది భేతాళ. మహారాజా, 6 మాసముల పర్యటనలకు గడువు సమీపిస్తున్నది. అవును ధర్మాధికారి ప్రభు, మేము లేని తరుణములో రాజ్య ధర్మ పరిరక్షణమున మీరు మరింత బాధ్యత వహించవలసి ఉంటుంది. నా విధి నిర్వహణలో అప్రమత్తుడనే ఉంటాను మహారాజా. భేతాళ. క్లీం బళా క్లీం. భేతాళ, ప్రపంచంలో వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు. క్లీం బళా క్లీం. దుర్జయ, పాతాళలోక రక్కసుల నుక్కరగించి బలి సార్వభౌముని చేయి ఈ మణిమయ సింహాసనమును బహుకృతి నందిన మా విజయ వార్త దేశ దిశల వ్యాప్తి చేయండి. నేటి నుండి సకల ధరాక్రాంతులు మా పాదాక్రాంతులై పడి ఉండవలసినదిగా ప్రకటించండి. ఎదురుపడి నవ్వలేని బెదురుపోతా ఎవడవురా నీవు? క్లీం బళా క్లీం. విక్రమార్క చక్రవర్తి సేవకుడను, భేతాళుడను. పిశాచి, మా ముందు విక్రమార్కుని ఒక చక్రవర్తి అని పేర్కొనేదవా? మా మాట పరిహసించిన నీ ఆట నిమిషములో కట్టించదను రా నీచుడా. వీరసేన, ఇంద్రదత్తమైన 32 సాలభంజికల సింహపీఠమెక్కి గర్వరహితుడై దిశలెల్ల ధర్మ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు. నీవో బక్క చిక్కిన పాతాళ రక్కసులను 10 మందిని చేయించి ఒక సింహపీఠం సంపాదించినందుకే ఇంతగా విర్రవీగుతున్నావు. అర్థం లేని నీ ఆవేశం చూడగా నాకు నవ్వు వచ్చింది. క్షుద్ర పిశాచి, కండకావరమా? కళ్ళు కనిపించట్లేదా? నీచ దుత్తుడు అని ఉపేక్షించుతుంటేరా మూర్ఖుడా. పోరా దెయ్యమా, మొయ్యరా ఈ వార్త నీ వక్రమార్కునకు. అది అసంభవం. విక్రమార్క మహారాజు కాళీ ప్రభావ సంపన్నుడు. నీ అడియాస మానుకు. క్లీం బళా క్లీం. మహారాజా, ఆ భద్రకాళిని మేము ఉపాసించలేమా? ఆ పాటి వరసిద్ధి మేము పొందజాలమా? శాంభవి వరప్రభావ సంభూత శౌర్యోత్సాహమున శత్రు మత్తేవ కుంభస్థల విధాన దారుణాటోపముతో ఈ వీరసేన పంచాశునికి విజృంభించనున్నది. దుర్జయ! ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశాను. దురహంకారంతో శపథం చేశాడు. ఏమని? సాలభంజికల పీఠం మీద తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడు. ఎంత దురహంకారం! అటువంటి వారిని మహాత్ముడైన బలి చక్రవర్తి సన్మానించడం జరిగిందా? సోదర, ఆ మహనీయుని సన్మానంతో అతడు అహంకార పూరితుడై ఉండవచ్చు. పరవాలో అసూయ చెందడం ప్రభువుల ఉన్నతికే దోహదం. దానిదేముంది? భేతాళ, ఇంకేమైనా విశేషములున్నవా? పుష్కరావతి ప్రభు శంభురాజు, అతను కుమార్తె లోకమోహిని, పేరుకు తగిన సౌందర్యవతి. మంచిది.
చలం క్లీం ఫళా క్లీం. ఓం ఓం ఓం